సో రాజకీయాలలో వచ్చి డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన బయట నుంచి డబ్బు తీసుకొచ్చి రాజకీయాల్లో పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారు. పార్టీ కోసం వేరే వాళ్ళ దగ్గర చందాలు లేకపోతే కరప్షన్ అది చేసింది లేదు. సో సినిమాలు చేస్తూ సొంత ఇప్పుడు ఆయనకంటూ బిజినెస్ ఉండాలి కదా. ఏ బిజినెస్ చేయాలన్నా మళ్ళీ ఏదో అక్రమం ఇల్లీగలో గవర్నమెంట్ సపోర్ట్తో చేశారని చెప్తారు, ఆరోపణ చేస్తారు కదా. జగన్కి చాలా బిజినెస్ ఉన్నాయి, చంద్రబాబు నాయుడుకి హెరిటేజ్ ఉంది, వేరే బిజినెస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి సినిమా తప్ప వేరే బిజినెస్ లేదు. సో ఆయన జీవనాధారం సినిమానే. సినిమా చేస్తేనే ఆయనకి తిండి దొరకడం కాదు, ఆయనతో పాటు ఉన్న జనసేన పార్టీ కూడా నడిచేది. జనసేన పార్టీకి ఇంధనం ఆయన సినిమాలే. సో అందుకని ఇక్కడ ఆయన సినిమాలు చేసినా సరే నీ మంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేయడం అనొచ్చు. కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీశారు, నటించారు. గతంలో ఉంది ప్రెసిడెన్సీ. హాఫ్ టైం ఆ సినిమా కూడా ఆయన చెప్తున్నారు, ఆయన మంగళగిరిలో ఇంటి పక్కకే సెట్ వేయించుకొని సినిమా చేశారు, రోజు 2 గంటలు షూటింగ్ చేసి హరిహర వీరమల్లు. సో దట్ హీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్. ఎందుకంటే ఆయనకు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఉంది, పంచాయతీ రాజ్ ఉంది, ఇవన్నీ చేస్తూ కూడా చేశారు. సో చూద్దాం. ఫ్యాన్స్కి అయితే పండుగ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే. ఏదైనా ఒక మాట మాత్రం కరెక్ట్, సినిమా పరిశ్రమ మొన్న సమ్మర్లో ఏ సినిమాలు పెద్దగా రాలేదు, పెద్ద సినిమాలు రాకపోవడం వల్ల నష్టపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు మళ్ళీ గబ్బర్ సింగ్ తర్వాత సూపర్ డూపర్ హిట్ కావాలి, సినిమా పరిశ్రమకు పండుగ రావాలి. మరి వాళ్ళైతే చెప్తున్నారు RRR బాగు పుష్పాటు ఏవి రికార్డ్స్ ఏమి ఉండవని చెప్పి. బట్ చూద్దాం. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నా, అది జగన్ అయినా రేవంత్ రెడ్డి అయినా పొలిటీషియన్స్ ఆర్ పొలిటీషియన్స్. ఆడువారి మాటలకు అర్థాలు వేర్లే అన్నట్టు పొలిటీషియన్స్ మాటలకు అర్థాలు వేర్లే. వాళ్ళు బార్గెనింగ్ చేసుకునేందుకు అన్ని మాట్లాడతారు. ఇదే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చేస్తే 100 రూపాయల టికెట్ను 10 రూపాయలకు తగ్గించారు. అదే చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్ అందరూ వెళ్తే వాళ్ళ సినిమాలకి రేట్లు పెంచేశాడు జగన్. సేమ్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రీమియర్ షో, బెనిఫిట్ షో ఉండదు అన్నాడు. నెక్స్ట్ దిల్ రాజు సినిమాలు 2 రాగానే 2 పెంచేశాడు. మళ్ళీ ఇప్పుడు ప్రీమియర్ షో పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీలు వేరేనా, ఆయన అక్కడున్నా ఇక్కడున్నా శత్రుత్వం లేదు. కాబట్టి ఏముంటది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆయన పవన్ కళ్యాణ్ అధికారంలో డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆటోమేటిక్ గా మెరుస్తారు. సో అసెంబ్లీలో మాట్లాడిన దానికి శాంక్టిటీ ఉంటుందా అంటే మరి దీన్ని వేరే పార్టీ క్వశ్చన్ చేస్తుందా, బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుందా? చేయట్లేదు కదా. కామన్ పీపుల్ ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియా బీజేపీ క్వశ్చన్ చేయదు, ఎందుకంటే జనసేన బీజేపీ ఒక్క పవన్ కళ్యాణ్ సినిమానే కాదు కదా. అంతకుముందు గేమ్ చేంజర్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం పెరిగే టికెట్ పెంచారు కదా. మరి అప్పుడు పెంచారు కదా. అప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ఉన్నారు కాబట్టి ఆయన పెంచుకున్నారు. సరే అప్పుడు ప్రీమియర్ షోలు నడపలేదు. సో ఈ రాజకీయ నాయకుల మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ రేవంత్ రెడ్డితో సరిగ్గా ఉండకపోతే అవ్వదు, సెటరైట్ చేస్తాడు, మా మీద చేస్తాడని ఉంది. అంటే అప్పటి వరకు ఆయన భావన, రేవంత్ రెడ్డి భావన ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ కేటీఆర్ మాట వింటుందన్న భావనతో ఆయన వాళ్ళని కోసేసేందుకు ప్రయత్నం చేశాడు. దానిలో సగం సక్సీడ్ అయ్యాడు. పేరు మర్చిపోవడం ఇవన్నీ కూడా. అల్లు అర్జున్ నా పేరు మర్చిపోతారా, గుర్తుండే విధంగా చేస్తాను అంటే నిజానికి పేరు మర్చిపోవడం అంటే ఏముండదు. రేవంత్ రెడ్డి కూడా ఇదే అడిగాను, అసెంబ్లీలో చిట్చాట్లో అడిగాను, మీ పేరు మర్చిపోయినందుకు కోపం ఎందుకు అరేంజ్ చేశారు. అస్సలు కాదు. చాలాసార్లు వాళ్ళు క్లబ్లో, ఫిలిం నగర్ క్లబ్లో వీళ్ళంతా అప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ పిల్లలు వాళ్ళంతా కూడా టెన్నిస్ అది ఆడేందుకు వస్తుండే జూబ్లీ హిల్స్ క్లబ్, ఫిలిం నగర్ క్లబ్కు వచ్చినప్పుడు వాళ్ళు నాకు డైరెక్ట్గా తెలుసు, నా పేరు తెలకపోవడం ఏం కాదు, అదేదో మర్చిపోయి ఉంటారు, దాని గురించి అరెస్ట్ చేయలేదని ఆయన చెప్పారు. సో సీఎంగా ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు సీఎం రేవంత్ రెడ్డి బదులు సీఎం కేసీఆర్ అని అంటాం. ఆ మూమెంట్లో గుర్తు నేను కూడా చాలాసార్లు అన్న సీఎం రేవంత్ రెడ్డి బదులు సీఎం కేసీఆర్ లేకపోతే మాజీ సీఎం, అదని తప్పప్పుడు మిస్టేక్స్ వస్తుంటాయి. అట్లానే మనకు సీఎం ఎవరో తెలియదని కాదు కదా. సో ఆ సమయంలో అల్లు అర్జున్ మర్చిపోయినారు, అది ట్రోల్ చేశారు. అందుకోసం అరెస్ట్ చేశారని కంటే ఎక్కువ సినిమా ఇండస్ట్రీ తన సెటరైట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీ గ్రిప్లోకి వచ్చింది కాబట్టి మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ శిల్పకళా వేదికల పర్మిషన్ వద్దన్నా సరే
ఇప్పించారు. అది రేవంత్ రెడ్డి నుంచే డైరెక్షన్ వెళ్ళింది పోలీస్ డిపార్ట్మెంట్కి, పర్మిషన్ ఇచ్చేయండి ఇంకా మనం, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ, ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి పోతే ఎవరికి నష్టం? తెలంగాణ ప్రభుత్వానికే కదా. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, సినిమా ఇండస్ట్రీ వల్ల డాన్సర్స్ 24 శాఖలు ఏవైతే 24 ఫ్రేమ్స్ ఉన్నాయో, 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, అందరూ కూడా బతుకుతున్నారు కదా. రేపు ఆంధ్రాకు వెళ్తాం, లేదు వేరే చోటుకి వెళ్తాం అంటే నష్టపోయేది అదే కదా. సో అందుకని ఏ ప్రభుత్వం అయినా అలానే ఆలోచిస్తుంది, దారిలోకి తెచ్చుకునేందుకు వేరే విధంగా మాట్లాడుతూ ఉండొచ్చు అంతే. ఓకే ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో దీని